ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు మంత్రులు. నియోజకవర్గాల్లో బిజీగా పర్యటిస్తున్నారు. 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. రాబోయే కాలంలో చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపారు. మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు. ప్రజలను మోసం చేసేందుకు కూటమి పేరుతో వస్తున్న నేతలకు బుద్ధి చెప్పాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను చేసిన అభివృద్ధి పనులే మళ్లీ తనను గెలిపిస్తాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ నే గెలిపించాలని కోరారు. 4.5 సంవత్సరాల పక్షులాగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడంలో ప్రయత్నం చేసి పని చేస్తున్నా. ఈ రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి. ఏనాడైనా మీరు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసినాయా, కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయా, పరిగీసి కొట్లాడుకున్న వాళ్ళు కాదా? కానీ మనం వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దని, తెలంగాణ రాష్ట్ర రైతులకు మళ్ళీ కష్టాలు రావాలని, మళ్లీ కరెంటు పోవాలని ఇవాళ దొంగ ఒప్పందం చేస్తుంది. కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ చీకటిమయం అవుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ నియోజకవర్గంలోని సారంగపూర్ మండలంలో ప్రచారంలో పాల్గొన్న ఆయనకి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, దీనికి ప్రజలంతా సపోర్ట్ చేయాలని కోరారు. కాబట్టి ఆయన దుర్మార్గం పనిచేస్తా ఉన్నాడు. అంత టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెక్కులు ఇద్దని దరఖాస్తు ఇప్పించారన్న. ఆ చెక్కులు కూడా ఆపేరు. ఇప్పుడు ఇచ్చారా? పోయినసారి ఇచ్చినాం. ఇక రైతులు కూడా కోపం మీద ఉన్నారు. బిడ్డ మా చెక్కులు సరాసుగా వచ్చేటి ఆపినవా? ఆడవాళ్ళు ఓట్లేగానే మీరు లైన్ కట్టు రైతులందరూ. మరి ఆడవాళ్ళు కూడా దగ్గర ఒక 1000 మంది ఉన్నారు. మీరు ఇద్దరికి లైన్ కట్టి మీ తర్వాత రైతులు కూడా ఓటేసి కారు గుర్తుకేస్తే ఇక 1800 ఓట్లు ఒక దిక్కు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కల్లూరు, బోడెమల్లె, చెన్నూరులో రోడ్ షో నిర్వహించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. సాధించుకున్నటువంటి వ్యక్తిని గద్దె దించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు దించాలని చెప్పి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. 4.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా కరెంటుకు నోచుకున్నటువంటి ప్రాంతాన్ని కరెంటు పుష్కలంగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు దించాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని వందల సంవత్సరాలుగా గోదావరి జలాలు వృధాగా పోతా ఉంటే ఈనాడు సీతారామ ద్వారా గోదావరి జలాల్ని కల్లూరు చెరువుకు తీసుకురావటం తప్ప అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికేటటువంటి పార్టీలు సీతారామ ప్రాజెక్టుకి ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఆపేటటువంటి ప్రాజెక్టుకు ఓట్లేయాలా, కట్టేటటువంటి ప్రాజెక్టులకు ఓట్లేయాలా మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం వేసే ఓటు మన తలరాతలను నిర్ణయిస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట మండలంలోని బాలెంల, దాస్తండ, ఆరేగూడెం, రాజ్యానాయక్ తండ, యల్గారం గ్రామాల్లో పర్యటించారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గాల్లో 3500 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని, మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. 2014లో మీరు ఒక ఓటేసి నాకు అవకాశం ఇచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు ఈ 4.5 ఏళ్లలో ఏం జరిగింది, మీరు వేసిన ఓటు మీకేం తెచ్చింది ఒకసారి ఆలోచన చెయ్యండి. 2009లో కూడా వేసింది ఒక ఓటు. ఆ ఓటు ఏం చేసిందో, ఆ ఓటు మీకు ఎంత తెచ్చిందో అది కూడా ఆలోచన చేయండి. సూర్యాపేటను జిల్లా చేసి ఆ బాధలు కూడా నల్లగొండపోయే బాధలు కూడా తప్పించినాం. సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఇవాళ సూర్యాపేటను నెంబర్ 1గా రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంచే కార్యక్రమం. వడ్డెర కులస్తులకు కూడా బీసీ లోన్లు శాంక్షన్ చేసినాం. ఈ ఎన్నికలు చేపట్టి ఇంకా కొన్ని రావాల్సిన ఆగినాయి. నేను మొన్న చూసిన మీరు ఇప్పుడు చెప్పినవి మాత్రమే చేసినాం కాబట్టే ఓట్లేమని నేను అడుగుతలేను. పోయినసారి ఏ పద్ధతుల్లోనైతే చెప్పినవన్నీ చేసినామో ఈసారి గెలిపిస్తే మళ్లీ కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి లక్ష్మారెడ్డి. వసుపుల, సింగందొడ్డి, మాసిగుండ్లపల్లితో పాటు మరికొన్ని తండాల్లో పర్యటించారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. కొత్తగా ఓట్లు అడిగే అవసరం ఉండొద్దు. ఎందుకంటే మీ గ్రామంలో ఎన్ని పనులు కావాలన్న పనులు చేసినాం. నేను పోయినసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మీ గ్రామస్తులంతా నాకు ఒకటే అడిగారు, సార్ మాకు ఏమొద్దు, వాగల చెక్ డ్యామ్ కట్టడు చాలు, మేము ఊరంతా మీ ఎంబడి ఉంటామని చెప్పారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగుపడాలి,
వ్యవసాయదారులు బాగుపడాలి, బీదలు బాగుపడాలి, అందరు సంతోషంగా ఉండాలి, అందరు సుఖంగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు పోతా ఉన్నాం. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఓటర్లను కలిసి మళ్లీ టీఆర్ఎస్ కే మద్దతు తెలపాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కేసీఆర్ గారు కొల్లాపూర్ వచ్చిన తర్వాత ఈ సభకు చేసినటువంటి జనాన్ని చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి కారణంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం శాశ్వతంగా 24 కరెంటు, సాగునీటి పరిష్కారం అన్ని చదువుకుంటుంది. ఇలా కోనసీమను కల్పించే విధంగా కొల్లాపూర్ మారింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బిజీగా పర్యటిస్తున్నారు మంత్రులు. నియోజకవర్గాల్లోని గ్రామాలు చుట్టేస్తున్నారు.